జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మణికంఠ. Hey, who are you, man? నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబీ నరసింహ. మనసు ఉన్న మనిషినయ్యా, నే మీసమున్న బాలుడయ్యా. ఒరక్కయ్య మగువలు 3 రకాలు: సాత్వికం, ప్రచోదకం, భయానకం. సరే నరసింహ, నువ్వు చూశానన్నవే అమ్మాయి, తను సాత్వికమా, ప్రచోదకమా, భయానకమా? సాత్వికం రా. నరసింహ, నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. నువ్వెంతో అదృష్టవంతుడు. ఎందుకు? నాకే నువ్వు నచ్చావే. తక్కది మిత కజ్జను, తక్కది మిత కజ్జను, తక్కది మిత కజ్జను, తక్కది మిత కజ్జను. మన అభిప్రాయం చెప్పు. ఓకే, నువ్వు సిగ్గుపడతావు, నేనే చెప్తాను. మ్యామ్, జస్ట్ ఏ మినిట్. మీ ఇష్టాన్ని చెప్పారు, నా ఇష్టాన్ని వెళ్ళలేదు. నాకు మీరంటే ఇష్టం లేదు. మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా, నా పదముల చేరగ నీకొక అనుమతినిచ్చా. నా పైట కొంగును మోయ, నా పురుల చిక్కును తీయ, నీకొక అవకాశమే. ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా? నా గురించి నీకు తెలీదు. ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు. నిన్ను నేను దక్కించుకొని తీరుతాను. చంద్రుని చెక్కి చెక్కి చేసినట్టి శిల్పం ఒకటి చూసా, తన చూపున అమృతం కాదు విషమును చూసా, తన నీడను తాకిన పాపమని వదలి వెళ్ళ. ఇక్కడేం జరిగినా ఎవ్వరూ నించున్న చోట నుంచి కదలకూడదు. నువ్వు నన్ను చంపకుండా కాపాడావంటే దేవుడివి. అన్ని అంటాననుకున్నావు కదూ? అనను. నేను అందరిలాంటి ఆడదాని కాదు, నీలాంబరిని. ఎన్ని జన్మలెత్తినా అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. ఈ పాటకి ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? విజయపిని మాస్టర్. మణికంఠ, మీరు నరసింహ మూవీ తీసుకున్నారు. ఆ మూవీలో రజనీకాంత్ గారు, సౌందర్య గారు అండ్ రమ్యకృష్ణ గారు, సో ఆ ముగ్గురిని తీసుకుని మీరు ఒక కాన్సెప్ట్ చేశారు తన చుట్టూరు. సో చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. స్పెషల్లీ రమ్యకృష్ణ రోల్ చేసిన అమ్మాయి ఎవరు? ఒకసారి అమ్మాయి హర్షిత.
సో మీ ఇద్దరు జుగల్బందీ ఉంది కదా, ఆ పోర్షన్ నాకు చాలా బాగా నచ్చింది. మీరు చేసి తను చేయడం, ఇద్దరి మధ్యన ఆ ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్. ఇంకా నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. రెజినా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరసింహ కల్ట్ ఫిల్మ్ అన్నమాట. ఆ మూవీలో ఆల్దో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఉన్నారు. ఐ థింక్ అమ్మాయిలకి రమ్యకృష్ణ మ్యామ్ నా షీ యాక్చువల్లీ స్టూడ్ అవుట్. ఐ థింక్ హర్షిత యు డన్ అ ఫ్యాబులస్ జాబ్ విత్ రిగార్డ్ టు దట్. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు యు డిడ్ ది ఎంటైర్ ఫిల్మ్. ఒక పాటలో మెయిన్ పాయింట్స్ మీరు చూపించారు దాంట్లో. ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్. ఒక కమర్షియల్ ఫిల్మ్ లాగా ఒక కమర్షియల్ డాన్స్ చేశారు మీరు. లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు. జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్స్ తెలుసుకుందాం. స్కోర్స్ ఇచ్చే ముందు నాకు ఒక చిన్న డౌట్. మణికంఠ మీరు ఓన్లీ డాన్స్ చేస్తారా, మాట్లాడరా మీరు? కంటెస్టెంట్ కాబట్టి పద్ధతిగా ఉన్నాడు. ఒక్కసారి మణికంఠ మాస్టర్ని పిల్లండి. ఇప్పుడు ఓకే, రెడీ. మాస్టర్ మీ కంటెస్టెంట్ ఎలా పర్ఫామ్ చేస్తారు? వాడు మామూలుగా అలానే చేస్తుంటాడు మేడం. వాడు వేస్ట్ ఫెలో లాగా ఉన్నారు మాస్టర్. మణికంఠ మీరేం చెప్తారు దీంతో? మాస్టర్ వేస్ట్ ఉంటే కంటెస్టెంట్ ఎలా ఉంటారు మేము? థ్యాంక్ యూ సో మచ్. అండ్ రెజినా గారు, మణికంఠ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్? 45 out of 50. విజయ్ మాస్టర్ అవుట్ ఆఫ్ 50 ఎంత ఇచ్చారు అనేది పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయ్యాక రివీల్ చేయడం జరుగుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ మణికంఠ. జాను లిరి నరసింహలో రమ్యకృష్ణ గారిలా చేస్తుందట, నువ్వు రజనీకాంత్ గారు లాగట. అది లెట్స్ వెల్కమ్ జాను లిరి యాజ్ రమ్యకృష్ణ గారు ఫ్రమ్ నరసింహ అండ్ ఆది ఆన్ స్టేజ్ ప్లీజ్. నరసింహ సినిమాలోని ఒక అద్భుతమైనటువంటి సీన్ ని ఇప్పుడు రీక్రియేట్ చేద్దాం. రెడీ సార్? నరసింహ ఏదో తేడాగా ఉందేంటి? టేక్ 25 యాక్షన్. నువ్వు నరసింహనా? నువ్వు రమ్యకృష్ణ. సరిపోయారు ఇద్దరును. నా అందాన్ని చూసి, నా డబ్బుని చూసి చాలా మంది నా వెనక పడ్డారు. వాడు ఎవడో చూపించు, నాకు చెప్పించు కొడతా. ఎందుకో నాకు తెలియదు. నిన్ను చూసిన దగ్గర నుంచి నా మనసులో లేదు. చిన్నప్పుడు నీతో ఆడుకున్నానంట, తెలిసి తెలియని వయసులో. మరి ఇప్పుడు ఆడుకుందామా? అయిందా? బాగైందా? నువ్వు బయట థ్యాంక్ యూ రా జాను లిరి. థ్యాంక్ యూ. ఇప్పుడు సౌమ్య గారు వస్తారు. నరసింహ, నువ్వు చాలా లక్కీ ఫెలోరా. ఎందుకంటే ఇంత దరిద్రంగా ఉన్నా కూడా నువ్వు నాకు వచ్చావు. అతిగా ఆశపడే యాంకర్, అతిగా ఆవేశపడే టీమ్ లీడర్ సుఖపడినట్లు చరిత్రలో లేదు. హలో ముసలుడాయి, ఇంత వయస్సు అయినా నీ ఆశ మాత్రం అలాగే ఉద్దిరా.